హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మరొక విటమిన్ డి అండ్ కాల్షియం ఆల్ మల్టీవిటమిన్స్ ఉండే లడ్డు అండి. ఇది కూడా మల్టీవిటమిన్ లడ్డు. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తగ్గదండి. ప్రోటీన్ రిచ్, అందరూ ట్రై చేస్తారని మీకు తెలియపరుస్తున్నాను అన్నమాట. నేను తీసుకున్న పదార్థాలు చూడండి. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి ఇవి. దీంట్లో కొద్దిగా పిస్తా, ఎక్కువగా పొద్దుతిరుగుడు గింజలు, కొద్దిగా నువ్వులు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. పల్లీలు, రోస్టెడ్ పల్లీలు నార్మల్ లేవని నేను రోస్టెడ్ పల్లీలు తీసుకున్నానండి. ఇంట్లో ఉన్న వస్తువులతో అనుకోకుండా మొదలుపెట్టానమాట. ఈ బ్రౌన్గా కనిపిస్తున్న సీడ్స్ని ఏమంటారండి? నాకు సరిగా సడన్గా గుర్తు రాలేదు, కామెంట్ పెట్టండి. ఇంట్లో కొద్దిగా నల్ల కిస్మిస్లు ఉంటే అవి వేశారనమాట. అది కనిపిస్తుంది ఇక్కడ. ఇవి ఒక 6 ఖర్జూరాలు, ఒక 5 డ్రై ఫ్రూట్స్. ఇవేమంటారు? ఒక 5 అంజీర్ అండి. అంజీర్ తీసుకున్నాను. ఇంట్లో కొద్దిగా బ్లాక్ కిస్మిస్ ఉంటే తీసుకున్నా. ఇవి లివర్కి చాలా మంచిదటండి, డిటాక్స్ చేస్తాయట. లివర్ ప్రతి కెమికల్ని తన మీద పెట్టుకుంటుంది కదా, అది లివర్కి పనిచేస్తుందటండి. దీంతో కూడా వాటర్లో బాయిల్ చేసుకుని టీలాగా మరిగించుకుని వాటర్ తాగితే చాలా మంచిదట ఖాళీ కడుపుతో. ఇవి కూడా వాల్నట్స్ ఒక రకమైనవి. ఇవి ఇంపోర్టెడ్ వాల్నట్స్ అనమాట. ఇవి ఇంట్లో ఉన్నాయని వేసుకున్నాను. తర్వాత ఇవి పూల్కా మకాని కొద్దిగా నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టానండి. ఇవి కూడా చాలామంది రోస్ట్ చేసి పెట్టుకుంటారు. తెల్ల నువ్వులు, ఒక 4 బాదం పిక్కలు, ఒక 5 ఇలాచి కొంచెం లైట్గా దంచి పెట్టుకున్నాను అనమాట. ఇది గ్రైండ్ చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, మంచిగా తినాలనిపిస్తుంది. కొందరైతే డ్రై ఫ్రూట్స్ని కూడా లైట్గా ఫ్రై చేస్తారండి వితౌట్ ఆయిల్. అయితే నేనైతే అట్లానే వేసేస్తాను, ఎందుకంటే ఎక్కువ ఏమీ నిలవ ఉండదు. మనం ఫ్రై చేసినప్పుడు బి కాంప్లెక్స్ పోతుంది కదా, మనం తీసుకునేది అట్లా స్వచ్ఛంగా తీసుకోవచ్చు. పైగా ఇంత టేస్టీగా చేసిన తర్వాత అవి నిల్వ అవుతాయి, ఖరాబ్ అవుతాయి అన్న ఇబ్బంది ఉండదు. ఇది నువ్వుల పప్పు. ఇవన్నీ కూడా 1 by 1 మంచిగా గ్రైండ్ చేసుకుంటామన్నమాట. ముందుగా నేనైతే నువ్వులు తీసుకుని గ్రైండ్ చేస్తానండి. ఆ తర్వాత పూల్కా మకానీ వేస్తాము. ఆ తర్వాత ఈ వాల్నట్స్, ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేసి పక్కకు తీసి, తర్వాత ఖర్జూరాన్ని ఏదైతే స్వీట్నెస్ కోసం పెట్టిన ఉన్నాయో ఈ 3 రకాల స్వీట్స్ని తీసుకుంటామన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మన యమ్మీ డ్రై ఫ్రూట్ లడ్డూస్. కొంచెం స్వీట్ తక్కువగా ఉండాలని స్వీట్ తక్కువగా వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మొన్న విజయవాడ కార్యక్రమంలో ఫోటోలు వీడియోలు చూసి మా చిన్న కోడలు అమెరికా నుంచి మెసేజ్ పెట్టింది, అత్తయ్య గారు మీరు బక్కగా అయిపోయారు, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, ప్రోటీన్ రిచ్ డ్రై ఫ్రూట్స్ అయితే అని ఆన్లైన్లో ఆర్డర్ చేయాలని ఒక వీడియో కూడా పెట్టిందనమాట. ఒక తెలుగులో ఒక అబ్బాయి చెప్తున్నాడు, డ్రై ఫ్రూట్స్ 5 రకాల డ్రై ఫ్రూట్స్ డోర్ డెలివరీ ఇస్తానని. మీరు ఆర్డర్ చేసుకుంటానంటే నేను ఆ లింక్ కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్. అయితే మన దగ్గరే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయమ్మా, వద్దు అని నేను చెప్పడం జరిగింది. నేను మళ్ళీ శ్రద్ధగా చేసుకోలేదని వాళ్ళు అనవసరంగా ఆర్డర్ చేసి ఇక్కడికి పంపిస్తారు, అంత స్టాకు నాకు అనవసరంగా ఓల్డ్ స్టాక్ అవుతుందని ఈ వీడియో చేశాను అనమాట. అమ్మా హరిత, నువ్వు కూడా చూడు, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, నేను లడ్డూలు చేసుకున్నా. లడ్డూల రూపేణా అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేయగలుగుతాం కదా. విడిగా నానబెట్టి తినాలంటే 4-5 పప్పుల కన్నా ఎక్కువ తినలేకపోతున్నాము, అందుకని చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే, ఎన్నున్నా ఆరోగ్యం లేకపోతే సున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.